ఇది పూరీ కూర కోసము, అంటే మనం పలయ అనేసి మనకి ఇది పూరీ కూర కోసము నేను చేస్తున్నటువంటి మసాలా అండి. ఇప్పుడు ఈ మసాలాలో ఒక నార్మల్ స్టాండర్డ్ పోపు దినుసులు అంటే కనుక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వీలైతే కనుక కొంత మెంతులు, ఓకే, కరివేపాకును, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఓకే, ఇవన్నీ వేసేసుకొని మీకు అన్నీ కనిపిస్తున్నాయండి. చూడండి, పెద్ద ఎక్కువ అక్కర్లేదు, ఓవర్గా ఆయిల్ కూడా అక్కర్లేదండి దీనికి. ఓకే, సో మనం అది చేసేసి మనం ఏం చేస్తామంటే కనుక ఈ ఉల్లిగడ్డల్ని, వీటిని ఎర్రగడ్డలను కూడా కొంతమంది అంటారు, ఓకే, ఏది కొన్ని ఏరియాలో మాట్లాడతారు కాబట్టి ఈ ఉల్లిగడ్డల్ని, దిస్ ఈజ్ ఆనియన్స్, ఓకే, ఈ వీటిని మనము బరిస్తా స్టైల్లో మరీ పలుచగా కాకుండా కానివ్వండి, కొంత దానికి కండ ఉండేటట్టు మనం వాటిని కట్ చేసుకుని దాన్ని వీటిలో వేస్తామండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు దాదాపుగా రెడీ అయిపోయింది. దీని లోపల మ్యాష్డ్ పొటాటో కూడా వేసేసాను నేను. ఓకే, కొంచెం పసుపును, మ్యాష్డ్ పొటాటో వేసాము, పచ్చిమిరపకాయలు మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి దీని లోపల ఇంకా వేరే ఎండుకారం కానీ ఏమీ వేయట్లేదు. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుంటున్నాము, కొంచెం నీళ్ళు యాడ్ చేస్తాం సో దట్ అది కన్సిస్టెన్సీగా మొత్తం అంతా మీకు ఒక ప్రాపర్ కూర కింద అవుతుంది. కొంతమంది దీన్ని బాగా ఏంటంటే పొటాటో మ్యాషర్తో కానివ్వండి, లేకపోతే పావుబాజీ మ్యాషర్తో మ్యాష్ చేస్తారు, కానీ నాకు తెలిసినంత వరకు మేమైతే అట్లా చేయమండి. ఎందుకంటే అది పేస్ట్ తింటున్నట్టు ఉంటుంది కానివ్వండి, కూర తింటున్నట్టు ఉండదు. అందుకని ఇదిగోండి, ఇది అవి తయారైపోయినటువంటి పూరీ కూర. ఓకే, దీన్ని మనము ఏంటంటే ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. దీంట్లో 2 వెరైటీలు ఉన్నాయండి. ఒకటి వచ్చేటప్పటికి ముందర మసాలా చేసుకొని పక్కన పెట్టుకొని దాని లోపల ఈ మ్యాష్ చేసినటువంటి ఆలుగడ్డను కలపటము, 2 వచ్చేటప్పటికి ఆ పోపు తయారు చేసుకొని చేయటం. నేను 2వది ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు పడితే అప్పుడు, ఎందుకంటే ఇది మహా అయితే కనుక 4 to 5 minutes పడుతుంది. సో ఇంత చేసుకునే దానికంటే మొత్తం అంతా ఒకేసారి చేసుకుంటే కనుక కన్సిస్టెన్సీ కింద ఉంటుంది అనేటటువంటిది నా నమ్మకం అండి. ఓకే, ఎవరికి అలవాటైన విధానాలు వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇది ఇట్లానే చేయాలని నేనేం సజెస్ట్ చేయట్లేదు, కానీ నా పద్ధతి చెప్తున్నాను.